గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది. దానికి నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాలు ఎంజాయ్ చేశారు, వాగుతూనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్లే. అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లాగా మిగతా 12 మంది వాయిస్లు వినబడవు, 13 మంది ఉన్నారు, ఎవరి వాయిస్లు వినబడవు. అలాంటి 2 స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట? అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు, శ్రీజ వల్ల నా గేమ్ పాడవుతుంది. బయటకు వచ్చాక ఫీల్ అయ్యావా? అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్. మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ, ఆతృత చెప్పేయాలి పాయింట్. నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్. చెప్పాను నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అందించుకొని ఇద్దరం కొంచెం సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది. అది నాకు లోపల తెలియలేదు, బయటకు వచ్చిన తర్వాత అర్థం. చెప్పారు ఎవరైనా? చాలా చెప్పారు. ఏమని చెప్పారు? అట్లీస్ట్ తనన్న సైలెంట్ ఉండింటే నీకేం బాగుండేది, నువ్వు సైలెంట్ ఉన్నా తనకేం బాగుండేది. ఇద్దరు ఇలా కకే అని వచ్చేసారు. అదే మీ ఇద్దరికి నెగిటివ్. ఒకళ్ళ మీద పడిపోయేవాళ్ళు వెళ్ళి నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దు అదే అంటారు బాలయ్య డైలాగ్, నేను వచ్చి నేను గుద్దురా నువ్వు వచ్చి. నేను వాళ్ళందరి మీద ఏం పడలేదు, లేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అన్ని పాయింట్ అవుట్ చేస్తేనే వస్తుంది అది బాగా. కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేవి, కాకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి ఇంకా రేపడం వల్ల ఇద్దరు చెలరైపోయేవాళ్ళు. అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వే, హైపర్ యాక్టివ్గా. మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు? సాంగ్స్ పెడితే నాకు నేను ఇది కూడా వస్తుందేసారా దాని గురించి సౌండ్ వస్తుంది, అంత బాగుంటది, వైబ్ ఎలా ఉంటది, దానికి కూడా నువ్వు ఎంతమంది ఏడిపించారు తెలుసా నన్ను లోపల. నాదొక స్వెటర్ ఉండేది, నేను దానిలో చేతులు పెట్టుకొని ఇలా ఇలా ఊగిదా. నాకు ప్రాబ్లం ఏంటి తెలుసా, కాదు నాకు లేచిన తర్వాత కొంచెం టైం కావాలి. నేను ఇలా ఇలా హాఫ్ ఐస్ తో వచ్చేదాన్ని బయటికి. రాము ప్రియా కళ్ళు తెరివే అనేవాడు, నాకు ఓపెన్ అయ్యేది కాదు. సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని. మళ్ళీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి, బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను. నాకు కొంచెం టైం కావాలి లేచిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి. నేను నిద్రలో నుంచి లేవడమే ఉలిక్కిపడి లేసేదాన్ని, పాట టక్కన వస్తుంది కదా అని వచ్చేదాన్ని. కొంచెం నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది, పాట అయిపోయేది. మీరు చాలాసార్లు హౌస్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్నారు. మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు సెలబ్రిటీసే కదా, అది ఎందుకు మర్చిపోయారు? నేను చాలా సార్లు అనలేదు, ఒక్కసారి టాస్క్ లో. అంటే అది క్యాప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు, కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి క్యాప్టెన్ అని. బర్నీ అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను, నువ్వు కాలచక్రంలో చూసావు కదా, నేను నీ తరపునే ఆడతాను, మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు. బయట యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మాతో ఎవరితో బర్నీ అన్న, అసలు పలకట్లేదు. డెమన్ పవన్ పిలుస్తున్నాడు అన్న అని. మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే, ఎందుకంటే సంజన గారు టెనెంట్ నుంచి అయ్యారు, ఒక ఓనర్ అవ్వాలి అని. ఓనర్స్ బరణి అన్న ఓనర్. అతను బయట మాతో నేను స్పోర్ట్స్ మెన్ని నాకు చాలా చెప్పారు, నేను స్పోర్ట్స్ పర్సన్ని, నేను బాగా ఆడతాను అన్న, నువ్వు చూడు ప్రియా అది ఇది. లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు, నాకు ఫ్లిప్ అయిపోయారు. ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి. సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు, వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు. డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు, పలకట్లేదు, రావట్లేదు. మేము పిలుస్తున్నాం బర్నీ అన్న అని. ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్తో అది తోసేశాడు, అన్నిలా తోసేశాడు, నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా. చాలా క్లియర్ గా చెప్పా, మనీష్ తప్పు చేశాడు, బర్నీ అన్న తప్పు చేశాడు అనలేదు నేను. ఓనర్స్ తప్పు చేశారు అని అన్నా, ఇద్దరిని అన్నా. ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది, సంచాలక్ టెనెన్స్ ఏం లేదు, ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది. వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు. బర్నీ అన్న ఏమైంది అన్న. మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు, మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళు గొడవ పడేసుకుంటున్నారు.
ఆ మూమెంట్ లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి డెమోన్ని పూస్తున్నారు, కానీ ఇమాన్యుల్ అన్నకి బర్ని వన్న పూయట్లేదు, ఇమాన్యుల్ బర్ని అన్నకి పూయట్లేదు. అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము. మీరు ఓనర్ కదా, మాట ఇచ్చారు కదా, సంబంధం లేదు కదా అక్కడ, మీరు అన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు మాట ఇచ్చారు అలాంటప్పుడు బయట, ప్రియా నేను ఆడతాను రా చెప్పుకోండి ఉండాల్సింది. ఫేస్ టు ఫేస్ లేదురా నేను నా గేమ్ నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా. మా అందరికి అది కోపం వచ్చింది. నాకు, శ్రీజకి, హరీష్ గారు, మనీష్, కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. డెమాన్ కూడా గేమ్ లో చూపించకూడదు అని చెప్పి క్లాప్స్ కొట్టి హే 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 ఇలా చేసాడు. కానీ అందరూ ఫ్రస్ట్రేటెడ్ అసలు. చూసారా అతను ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అతను ఓనర్ అయినా కూడా టెనెన్స్ తరపునే ఆడుతున్నాడు. సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు. మా పర్స్పెక్టివ్ ఏమంటే మేము కామనర్స్, ఎండ్ ఆఫ్ ది డే మీరు ఓనర్ అయి ఉండి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఆడకుండా కామనర్స్ అదే అనాలి. ఓనర్స్ టెనెంట్స్ అంటే బాగుండేది. అతను ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ఆడట్లే కదా, ఓనర్ వెళ్ళి టెనెంట్ తో ఆడుతున్నాడు. మా పర్స్పెక్టివ్ ఏంటి, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది. అక్కడ పొక్కడింది నాకు. ఓకే, నీకు స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతా. లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టావు, ఎంత క్లారిటీ ఇచ్చావు, నాకు నచ్చట్లేదు అని చెప్పి. ఎందుకు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు. నేను జరిగిందని అనలేదు. లేదా నేను జస్ట్ నవ్విన దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది. టామ్ అండ్ జెర్రీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి. నాకు నన్ను ఆ పర్స్పెక్టివ్లో నాకు చూడడం నాకు వద్దు. ఎందుకు ఊకే అప్పుడే అగ్ని పరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు. హౌస్ అవును నేను చాలా క్లియర్ ఉండే, మీరు హౌస్ లో కూడా చూస్తే నేను చాలా క్లియర్ ఉండే. చెప్తా దాని గురించి. నాకు వద్దు, నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు. ఎందుకు లవ్ ట్రాక్ లవ్ నచ్చదు అసలు? అలా కాదు, నాకు ఆ షోలోకి వెళ్ళి అది చేయాలని లేకుండే. షో అంటే ఆ షోలో ఒకవేళ నచ్చినా కూడా నాకు లవ్ ట్రాక్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిక్స్ అయ్యాను నాకు అక్కడ ఎవరికి నచ్చరు. ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు, సంబంధాలు చూస్తున్నారు, ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తుంది, ఎందుకు మీ అమ్మాయిలకి ఎందుకు బ్యాడ్ అవ్వడం కాదు, నాకెందుకు బయట చేసుకోవచ్చు అలా ఏమైనా చేయాలంటే. షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది. నాకు వద్దు, ఐఎమ్ క్లియర్. నా 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 బౌండరీస్, నా సెల్ఫ్ బౌండరీస్ అవి, ఆ బౌండరీస్ అంతే. ఓకే, ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు. యాక్చువల్ లోపల జరిగిన స్టార్టింగ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ, లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇందులోనే అంటే మీ ఇద్దరిలో కూడా ఆ వైబ్రేషన్స్ అవి జనాలకు వైబ్రేషన్స్, మీ లోపల వైబ్రేషన్ జనాలకు వచ్చిన వైబ్రేషన్స్ అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో, ఒక ఈ వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుందేమో అని అనుకుంటే, కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అని కొంతమందికి అర్థమైంది. అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు, నన్ను పెద్దమ్మ, సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు. పెద్దక్క, ఇప్పుడు మనోడి కన్నా అందరూ పెద్దోలే కదా. అలా కాదు, మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది. టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళం మేము. సూర్పనక్క అనేవాడు, పెద్దక్క అనేవాడు, పెద్దమ్మ అనేవాడు. మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది. వాడు అక్క అని పిలువరా అంటే పిలిచేవాడు కాదు, ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా కాదు. నువ్వు సూర్పనక్కవే, నువ్వు అక్కవి కదా సూర్పనక్కవి ఇలా వేసేవాడు. ఆ పిలవలేక కాదు, మేమిద్దరం టామ్ అండ్ జెర్రీస్, అక్క తమ్ముడు బాండే అది. వాడు అక్క అని పిలవట్లేదు, మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్ లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు. ఆ గయ్యాలి రాక్షసి ఇలా అనేవాడు బాగా. నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో ఉంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా, నువ్వు సరే సూర్పనక్కవు కాదు అక్క అని అన్నాడు. మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా, అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం. ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో.
నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని. ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒక ట్రాక్, అందుకేమో నీ ఎక్స్ప్రెషన్ నాకు కూడా తెలుసు. మారిపోయి నాకు తెలుసు, నేను ఇది హ్యాపీగా ఫీల్ అయ్యా వెళ్తుందని నాకు తెలుసు. ఏంటది నిజంగా కనెక్ట్ అవుతున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నో, కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఓకే. ఫ్రెండ్ అంతే. తనుజ తనుజకి కూడా ఏం లేదు, ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే, ఇద్దరి తరపున ఉండేది. ఈ డెమోను రితు వాళ్ళిద్దరూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు. ఓకే. డిష్ మానిటర్ ఉండేది, తన డిషెస్ వాష్ చేసుకోండి, తనకి హెల్ప్ చేసేవాడు, అలాగా అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు. ఒక వాటర్ తుల్లినట్టుంది. అయ్యో నేనే, మీరు చూసారా ఫస్ట్ డే నేను కనుక్కున్నా, ఏంటి మీరు ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి. అలా అఫెక్షన్ ఉంటారు ఫ్రెండ్సే. నాకు మరి ఇంకా నాకు తెలిసింది అయితే మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కొంచెం అఫెక్షన్ ఉంది, అంతే తెలుసు. నీ దాని మీద ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ బజర్ రౌండ్ ఎపిసోడ్లో ఆ ఒక్క ఎపిసోడ్లో నువ్వు మనోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని ఓదార్దామని నీ దగ్గరికి వచ్చినా, ఎప్పుడు నీ మీద చెయ్యేద్దామని ట్రై చేసినా, లేకపోతే ఇచ్చేద్దామని నువ్వు ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట. అలా తోసేయడం, ఇలా తోసేయడం, ఇలా పంపడం. ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు రా తోసినా ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇది అయిందన్నమాట. అది ఎందుకు తోసా, నీకు ఏం అర్థమైంది అక్కడ? నాకు ఏం అర్థం కాలేదు, నేను ఏడుస్తున్నా, వద్దురా బాబా ఆగండి మీ ఓదార్పు, నేను కళ్యాణ్ కాదు డెమోన్ వచ్చిన కింద కూర్చో, డోంట్ ఆగండి, నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే. వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు, అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు. నాకు నా జోన్లో ఉండే, నేను శ్రీజన్ కూడా దగ్గర రానివ్వలేదు, అబ్బాయిలనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి. హౌస్లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? బర్నీ గారు నామినేషన్ అనుకుంటా. ఇంకా అరవడం, ఇంకేం చేయలే. ఓకే, అదే నేను అడిగాను అంతే. అమ్మ బాబోయ్, బాబోయ్. ఓకే,